మహాశివుడు కూడా శని ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయాడనే విషయం మీకు తెలుసా? ఒకసారి నారదుడు ఈశ్వరుడు దగ్గరకు వచ్చి అన్ని గ్రహాల గురించి చెప్తున్నాడు. అలా శని గ్రహాన్ని పొగుడుతాడు. ఆ విధంగా పొగడడం శివునికి ఏమాత్రం ఇష్టముండదు. శని అంత గొప్పవాడే అయితే నా మీద తన ప్రభావం చూపమను అన్నాడు. అప్పుడు నారదుడు శని దగ్గరకు వెళ్లి జరిగింది చెప్తాడు. అది విన్న శని, సరే నువ్వు ఒక్క క్షణం మాత్రమే ఈశ్వరుని నా ప్రభావం పడేటట్లుగా చేస్తాను అని చెప్పగా నారదుడు ఈశ్వరుడితో చెప్తాడు. అప్పుడు ఈశ్వరుడు నన్నెలా చూస్తాడు, నేను శనికి కనబడితే కదా అని అడవికి వెళ్లి ఒక రావి చెట్టు త్వరలో ఈశ్వరుడు కూర్చుని తపస్సు చేస్తాడు. ఆ తర్వాత రోజు శని అక్కడికి వస్తాడు. ఈశ్వరుడు శనిని చూసి నీ ప్రభావం చూపించలేకపోయావా అని అడగగా అప్పుడు శని కైలాసంలో చల్లగా ఉండే నీరు వదిలి అడవి దారి పట్టి ఒక చెట్టు త్వరలో కూర్చొని ఉన్నారంటే అది నా ప్రభావమే కదా స్వామి అని వినయంగా అడుగుతారు. దానికి ఈశ్వరుడు మెచ్చి తన ఈశ్వర అన్న శబ్దం శనికి స్వార్థకం అవుతుంది. శనీశ్వరుడుగా పిలువబడతాడు అని వరాన్ని ఇచ్చాడు. ఈ వీడియో నచ్చితే జస్ట్ ఓ లైక్ చేయండి.